ఒక అడవిలో సింహం తన మిత్రులతో కలిసి ఉంటుంది. అడవిలో ఇంకో వైపు పులి తన మిత్రులతో ఉంటుంది. మిత్రులు అందరిని సింహం పిలుస్తుంది. అందరూ ఒక దగ్గర సమావేశం అవుతారు. ప్రతిసారి వేసవి కాలం తూర్పు వైపు అడవిలోకి నీరు కోసం వెళ్ళడం, అక్కడ వాళ్ళ మా అడవిలో నీరు మీకు ఇవ్వను అనడం జరుగుతుంది. ఈసారి వర్షకాలం మనం అందరం నీరు నిల్వ చేద్దాం, సరే మిత్రమా? వర్షకాలం వచ్చేసరికి చెరువులు ఏర్పాటు చేస్తాయి. వర్షం పడేసరికి చెరువు నిండుతుంది. సింహం తన మిత్రులు చేసిన పని పులికి నచ్చి సింహం దగ్గరకు వెళ్లి, మా అడవిలో కూడా చెరువు కావాలి, మీ సహాయం కావాలి అంటుంది. అక్కడ కూడా చెరువు తవ్వుతారు. నక్క తన బుద్ధి చూపిస్తుంది. మనం పెద్ద చెరువు చడం, వర్షకాలం వాళ్ళకి తక్కువ నీరు వెళ్తుంది అంటుంది. సరే అలాగే చేద్దామంటుంది. కొన్ని రోజులుకి ఎండలు ఎక్కువ అవుతాయి. నీరు ఇంకిపోవడం సింహం గమనిస్తుంది. ఈసారి జింక నక్క కలిసి ఇంకో చెరువు తవ్వి అందులో నీరు నిల్వ చేస్తాయి. మంచి ఆలోచన మిత్రులారా, కిందకు తక్కువ నీరు వెళ్తుంది. సింహం ఏం చేస్తుందో చూద్దాం. ఈ వేసవి కాలం, ఈసారి వేసవి కాలం ఎండలు ఎక్కువ ఉన్నాయి, నీరు ఇంకిపోతుంది మిత్రమా అని సింహానికి చెప్తాయి. సరే, నీకు నేను నీరు ఏర్పాటు చేస్తా. ఇంకో విషయానికి, ఈసారి మనం మన అడవిలో పండ్లు పండించాలి, ఇంకా ఇల్లు కూడా నిర్మించాలి అందరికీ. అలా అందరూ కలిసి అడవిలో అన్ని వనరులు ఏర్పాటు చేసుకుంటారు. అని చూసి నక్క జింక వెళ్లి పులికి చెప్తాయి. వాళ్ళకి నీరు ఎక్కడి నుండి వస్తుంది అని వెళ్లి చూస్తాయి. సింహం భూమిలో కొన్ని వాటర్ ట్యాంక్స్ దాస్తుంది. అవి వేసవి కాలం ఆ నీరుని అందరికీ సరిపోయేలా ఉపయోగిస్తుంది. మిగిలిన జంతువులు అన్ని